ఓకే. నారాయణ గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి? తర్వాత మీ దగ్గరికి వస్తాను చిట్టిబాబు గారు. ఈ బిగ్ బాస్ షో ఏంటి ఇది? అనేది ఒక నేరపూరితమైనటువంటి కార్యక్రమం. దీన్ని తక్షణం బ్యాన్ చేయాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఇప్పుడు అంతా అయిపోయిందండి, మీరు తిరిగి వచ్చారు. నెక్స్ట్ స్టెప్ ఏమైనా ఉందా? నెక్స్ట్ సెషన్ స్టార్ట్ కాకుండా అయిపోయినా కేసు పెట్టచ్చు, చంపేసినా కేసు పెట్టడం లేదా? ఇప్పుడు కేసు పెట్టచ్చు, తప్పే ఉంది. అట్లాంటారా చిట్టిబాబు గారు? ఏంటి ఇవన్నీ సినిమాలో సర్వసాధారణమే కదా. సో అలాంటిది బిగ్ బాస్ కూడా ఇప్పుడు సినిమాలు చూస్తుంటాం, మూవీస్ చూస్తూ ఉంటాము. ఆ డాన్స్ చేసేటప్పుడు హీరోయిన్ డాన్స్ చేసేటప్పుడు ఎలా ఉంటుంటాయి, కొన్ని సీన్లు ఉంటాయి కదా. సో అక్కడ లేని అబ్జెక్షన్ ఇక్కడ ఎందుకు వచ్చిందని నేను అడుగుతా. అక్కడ అబ్జెక్షన్ ఉంది. అక్కడ సినిమాల్లో కూడా అబ్సినిటీని వ్యతిరేకిస్తూనే ఉన్నాం మేము. అక్కడ లేదని కాదు, అక్కడ ఉంది, సెన్సార్ ఉంది. కాకపోతే అక్కడ సెన్సార్ ఉంది, సెన్సార్ కటింగ్స్ ఉంటాయి. ఇంకా కాకపోతే కోర్టుకెళ్ళి ఉన్నాయి అక్కడ మార్గాలు. ఇక్కడ ఇది విచ్చలవిడిగా ఫ్రీలాన్స్ గా ఉంది, ఎవరు అడ్డుకుంటానికి లేని పరిస్థితిలో ఉంది. అందుకనే రెచ్చిపోతున్నారు. 24 గంటల ప్రోగ్రామ్ నారాయణ గారు అన్నట్టు 24 hours లైవ్ టెలికాస్ట్ పెట్టి వాళ్ళ బస్సు వాళ్ళ నీచ ప్రవృత్తి ఏంటో మొత్తం బయటపడుతుంది. అది కాకుండా సినిమాలు అంటున్నారు. సినిమా ఒక ఆడ మగ కలిసి రహస్యంగా రూములు జరిగేది కాదు. సినిమాలో టోటల్స్ ఉంటారు, మేకప్ వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. వాళ్ళ మధ్యలో వాళ్ళు చెప్పి యాక్ట్ చేస్తారు పాపం. అంతే సపరేట్ గా రూములు పంపరు వాళ్ళిద్దరిని. మనం చూసేది వాళ్ళ ఇంట్లో లవ్ సీన్ చూస్తాం, కానీ ఆ లవ్ సీన్ తీసేవాడు కెమెరామ్యాన్ ఉంటాడు, మేకప్ వాళ్ళు ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, చుట్టూ జనం ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు పాపం అంతమంది ఉంటే. కానీ ఇది అది కాదు కదా, ఫ్రీగా వదిలేశారు ఇంటి లోపలికి, రాజశేఖర్ వదిలేశారు. వాళ్ళు ఏం చేసుకున్నారు అక్కడ ఇది లేదు. కెమెరాలు ఎప్పుడు పనిచేస్తాయి, అది సెలెక్టెడ్గా పనిచేస్తాయి. కాబట్టి ఆ సినిమాలో యాక్షన్ అదొక కళా నృత్యం, అది సాంస్కృతిక నృత్యం. కళాం తల్లి మనం తప్పట్టాల్సిన పని లేదు. అదే చెడు జరగవు, ఎందుకంటే షూటింగ్ జరుగుతాయండి, ఏం జరగవు. ఈ రేప్ సీన్లు కూడా ఉంటాయి. రేప్ సీన్లు వాళ్ళు ఇద్దరే ఉంటారా? అనేక మంది బిగ్ బాస్ జరుగుతాయి. సినిమాలో నారాయణ గారు సినిమా అంటే మేక్ బిలీవ్ చేయడం తప్పితే రియల్ గా చేయడం కాదు. సినిమా అంతా మేక్ బిలీవ్. ఇక్కడేమో రియల్ గా జరుగుతుంది, దాన్ని మనం కంపేర్ చేయకూడదు. సినిమాలో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఈ లెక్కన మీరు అన్నట్లు ఖచ్చితంగా లోపల ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా జరగకపోతే కడుపెట్టి వస్తాయండి, జరగకపోతే విడాకులట్టు వస్తాయండి, జరగకపోతే 3,000 కొట్లాటట్టు వస్తాయండి. మీరు అట్లాంటి పంపించినప్పుడు తెలియదా మరి వాళ్ళకి, హస్బెండ్కి కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు. సరే కానీ నారాయణ గారు చూద్దాం, మీరు కూడా చాలా వరకు ట్రై చేస్తున్నారు ఈ బిగ్ బాస్ క్లోజ్ చేయించాలనేది. ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి నారాయణ గారికి అండ్ చిట్టిబాబు గారికి.